నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ఇక గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభ ముగింపులో పురంధేశ్వరి వ్యాఖ్యలు. మహిళా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసింది. ఇక గుంటూరులో తూర్పులో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీలో నూరి ఫాతిమా. ఇక ఫాతిమా వ్యాఖ్యలు. 21% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు గుంటూరు లోక్సభ సీటు కేటాయించాలి. అన్ని రాజకీయ పార్టీ కార్యాలయం వద్ద త్వరలో ప్రదర్శనలు. రాజా సుందరం బాబు వెల్లడి. 1950 నుండి క్రైస్తవ మతం తీసుకున్నటువంటి ముస్లిం మతం తీసుకున్నటువంటి ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో 3 లోక్సభ స్థానాలు దళిత క్రైస్తవులకు కేటాయించాలి. ప్రధానంగా గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులకు అత్యధికంగా సుమారు 21% ఉన్నటువంటి దళిత క్రైస్తవులకు కేటాయించాలని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ గొల్లమూడి రాజా సుందరం బాబుతో పాటు గుంటూరు నగర పాస్టర్లు అసోసియేషన్, ఐక్య యూత్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక బుధవారం గుంటూరు అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చడం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లో రోజులు, రిజర్వేషన్ విధానం అమలు చేయడం, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం లాంటి సమస్యలపైన మాట్లాడకుండా ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులు తమ సొంత వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలకు నష్టం కలిగించారని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులకు ఏ టైంకి ఎందుకు నడుం కట్టాలని, లేకుంటే అన్ని లోక్సభ స్థానంలో దళిత క్రైస్తవులకే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐక్య నాయకులు గడ్డం సురేష్ గోరపాటి, అజయ్ రాయపుడి, చిన్నన్ రాజు రాయపుడి, మరియదాసు తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులు కేటాయించాలి. గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులు కేటాయించాలి. గుంటూరు దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. పాస్టర్లకు రక్షణ కల్పించాలి. చర్చీలకు రక్షణ, ముస్లింల హక్కులను కాపాడాలి. హిందూ ముస్లిం బాయి బాయి, హిందూ ముస్లిం క్రైస్తవ బాయి బాయి, హిందూ ముస్లిం బాయి బాయి. నా పేరు డాక్టర్ గోళ్ళమూడి రాజా సుందరబాబు. ఐక్య ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్కి వ్యవస్థాపకుడున్నాను. అట్లాగే సామాజికవేత్తగా ఉన్నాను. సమాజంలో మార్పు గురించి గత 30 సంవత్సరాల బట్టి పోరాడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా చూసినప్పుడు గుంటూరు లోక్సభ స్థానాన్ని మరి క్రైస్తవేతరులకే ఇవ్వటం జరుగుతూ ఉన్నది. అయితే గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితులనండి, క్రైస్తవులనండి, ఎస్సీలందరూ కూడా క్రైస్తవ మతంలోనే ఉన్నారు. మొత్తం 22% ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల, క్రైస్తవేతరులకి ఇవ్వటం వల్ల వాళ్ళు ఆ ఎంపీ పదవుల్ని వ్యాపారానికి ఇతరత్ర ఉపయోగించుకుంటున్నారే కానీ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశలో లోక్సభలో ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తడం కానీ ఏమి కానీ చేయట్లా. ఈ క్రమంలో మరి 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయబడి దళిత క్రైస్తవుల అంశంలో మేము ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవులకి అని చెప్పి గత 70 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మా సమస్యల పరిష్కారం కావట్లా. మరి అంబేద్కర్ గారి అంటే కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ వేయాలని చెప్పి అడుగుతున్నాం. బీసీలకి 50% రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతూ ఉన్నాం. ఏ సమస్యల పరిష్కారం కావట్లా. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఈ క్రమంలో మా సమస్యలు పరిష్కరించుకునేందుకోసం గుంటూరు లోక్సభ స్థానంలో పరిధిలో దళిత క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పాస్టర్ల అసోసియేషన్ కానివ్వండి, క్రైస్తవ యువత కానివ్వండి, దళిత సంఘాలు కానివ్వండి, దళిత ప్రజా సంఘాలు కానివ్వండి, అన్ని సంఘాలు కలిసి మేము ఐక్యంగా అడుగుతున్నాం. త్వరలోనే మేమందరం కూడా దళిత క్రైస్తవులు అందరం కూడా కలిసి అన్ని రాజకీయ పార్టీల యొక్క కార్యాలయాల దగ్గర ప్రదర్శనలు చేసి మా డిమాండ్ని మేము వారి ముందుంచబోతున్నాము అని తెలియజేస్తున్నాం. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, తద్వారానే రాష్ట్రం బాగుంటుందని భావించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళలకు అభివృద్ధి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని నగర తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా తెలిపారు. ఇక బుధవారం నగరంలోని పాత గుంటూరులోని వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగర తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం ఉద్దేశించి
పర్యవేక్షించి నూరి ఫాతిమా మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే అప్పటి జన్మభూమి కమిటీలకు లంచాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ నేడు వైసీపీ పాలనలో గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీరీ వ్యవస్థ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఇక రానున్న ఎన్నికల్లో తనకు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి టీచర్, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఎవరి వల్ల సంక్షేమం, ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందని ఒక విద్యార్థి చూడండి. 600 హామీలు ఎక్కడ జగన్మోహన్ నవరత్నాల్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క హామీ 98% నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ముందున్న ప్రజానికానికి, మహిళలందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. వైఎస్ఆర్ ఆసరా జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యతలో డోక్రా మరి గ్రూపులకి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల నుంచి నిజంగానే ఒక ఆసరాగా కుటుంబానికి తోడుగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగానే ప్రతి ఒక్క పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక అన్నలాగా తోడుగా ఉంటున్నారు. గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు డోగ్రామ్లకి ఎన్నో హామీలు ఇచ్చారు. 0 వడ్డీ రుణమాఫీ చేస్తారని చెప్పి ఎన్నో మాటలు ఇచ్చారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగానే నేను 0 వడ్డీ, ఆసరా, చేయూత, చేదోడు అనే పథకాలన్నీ ఆడవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రాధాన్యతను పెంచి ఒక గౌరవం ఉండే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ ఇచ్చుకుంటా వచ్చారు. ప్రతి కుటుంబానికి మీరు చూసుకోండి, ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటే ఖచ్చితంగా సమాజంలో ఒక సంకేతం తీసుకెళ్లొచ్చు. వేరే దేశాల్లో ఆడవాళ్ళు కూడా అందరూ ఉద్యోగాలు చేస్తారు, లేకపోతే బిజినెస్ చేస్తారు. కానీ మన దేశంలో మనం వెనకబడి ఉన్నాము. ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అవ్వకూడదు, ఆడవాళ్ళు వంటగదికే పరిమితం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుగా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి ఏదో విధంగా మొదలు పెట్టాలి, చేయాలి, ఆడవాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి, వాళ్ళు ఇంట్లోనే పరిమితం కాకూడదని ఆలోచించే ఈ పథకాలు తీసుకొని వచ్చి అందరినీ అమలయ్యే విధంగా చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆడవాళ్ళ ప్రాధాన్యత ఎంత ముఖ్యమనేది. ఒక కుటుంబాన్ని సరిదిద్దాలన్నా, ఒక కుటుంబం మంచి దారిలో వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధంగానే ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబాన్ని పెంచాలంటే, కుటుంబాన్ని మంచి దారిలో వెళ్ళాలన్నా, మన సమాజం బాగుపడాలన్నా ఆడవాళ్ళ దగ్గర నుంచే సాధ్యమని చెప్పి ఈ పథకాలు ఇచ్చుకుంటూ ఈ రోజు మరి 5 సంవత్సరాలు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగానే చేసుకుంటా వచ్చారు. ఎక్కడా కూడా మీరు చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో ఎక్కువ శాతంగా ఎవరు లబ్ధిదారులు అని అంటే ఆడవాళ్లే. అవునా? ఆడవాళ్ళేనా లబ్ధిదారులు? ఆడవాళ్లే లబ్ధిదారులు. ఎందుకు జగనన్న ఎందుకు వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారంటే, మన పిల్లల్ని మనం ప్రోత్సహిస్తాం చదువుకోమని. మన పిల్లలకి, మన కుటుంబానికి మనం ఏం చెప్తే కూడా ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే మనకి తెలుసు ఎప్పుడు ఎలా, ఎక్కడ ఏం వాడాలి, ఎప్పుడు ఎలా ఏం చేయాలి అనేది. ఆ బాధ్యత కూడా ఒక కుటుంబం పెద్ద అయినా ప్రతి ఒక్క మగవాడు కూడా ఆడవాళ్ళ చేతుల మీదుగానే చేస్తారు ఏ కార్యక్రమం అయినా. అలాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి, ప్రతి ఒక్క మహిళ కూడా ఉద్యోగం చేయాలి, ప్రతి ఒక్క మహిళ కూడా పెరగాలి అని చెప్పి ఆసరా అనే ప్రోగ్రామ్ తో మీరు తీసుకున్న రుణాలకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి తోడుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే అన్ని పరిణామాలకు క్రెడిట్ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమేదేనని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని అన్నారు. ఇక గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ నాయకురాలు విజయ సంకల్ప సభలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వాల వల్లనే అని అన్నారు. ఇక ఉదాహరణకు రాష్ట్రంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం 22 లక్షల
లక్షలకు పైగా ఇళ్లను విడుదల చేసిందని ఆమె తెలియజేశారు. ప్రధానమంత్రి ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తున్నారని ప్రసవిస్తూ ఎంపానెల్ చేసినటువంటి ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో విఫలమైందని పురంధేశ్వరి ఆరోపించారు. వారి గురువు గారు అయినటువంటి వసంత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఒక్కసారి మనం చేస్తున్నాం. వసంత గారు, అలాగే సభా కార్యక్రమం ప్రారంభమవుతుందండి. ఇంకొద్ది సమయంలో సన్మాన కార్యక్రమం చేస్తారు. గట్టిగా ఒక్కసారి. మరి ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చోండి, మీరేం చెయ్యొద్దు, చెయ్యలేరు అనే దగ్గర నుంచి ప్రపంచాన్ని ఏలే స్టేజ్కి తీసుకొచ్చింది అమ్మలేనండి. మరి అటువంటి అమ్మల్లో ఈ అమ్మ ఒక్కటి కాబట్టి గట్టిగా అమ్మలందరూ గట్టిగా థ్యాంక్ యూ. అలాగే జిల్లా అధ్యక్షుల వారికి కూడా కలవలుగా కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్లా శివలాల్ గారిని వేదిక మీద కోరుతున్నాము. వారికి సభాసర్స్ నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి సోదరులు వల్లూరి జయప్రకాష్ గారికి, జిల్లా అధ్యక్షులు సోదరులు వనమా నరేంద్ర గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు బిట్రా శివనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. చక్కటి సాయం సమయం, మీరందరూ చాలా ఓర్పుగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చేటువంటి సందేశాన్ని అందుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మీ ముందు నిలబడి నా మనోభావాలు మీతో పంచుకోగలగడం అన్నది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. ప్రధానంగా నేను సోదరులు జయప్రకాష్ గారిని నేను అభినందిస్తున్నాను. ఒక నెల రోజుల పాటు పాదయాత్ర చేసి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మంచి పనులు, ప్రజలకు చేసినటువంటి సేవ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వారు అందించినటువంటి సహకారం అవన్నీ కూడా చెబుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఒక నెల పాటు వారు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ప్రత్యేకించి నేను జయప్రకాష్ గారిని నేను అభినందిస్తున్నాను. దానికి తోడు భారతీయ జనతా పార్టీలోని ప్రతి కార్యకర్త వారి సంపూర్ణ సహకారాన్ని జయప్రకాష్ గారికి అందిస్తూ అడుగడుగున వారితోటి నిత్యం ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ వారి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తూ వారికి సహకరించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు కూడా నేను ఈనాడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. కార్యకర్తల బలాన్ని, వారి యొక్క సేవని నమ్ముకున్నటువంటి పార్టీ. 1980వ సంవత్సరంలో పార్టీ ఆవిర్భవించినప్పుడు ఎవరూ కూడా విశ్వసించలేదు ఏదో ఒకనాడు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగలదని. అయినా కూడా ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బలం ఇవాళ 303 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించే స్థాయికి ఎదిగిందంటే
అది కార్యకర్తల యొక్క శ్రమ ఫలితం అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఎందరో మహానుభావులు జీవితాన్ని త్యాగం చేశారు. వారు ఇచ్చినటువంటి మూల సిద్ధాంతం అంత్యోదయ. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ మనం అందరం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావన, ఒక ఆలోచన, ఒక సంకల్పం. దాని నుండి స్ఫూర్తి పొందినటువంటి భారతీయ జనతా పార్టీ 2014వ సంవత్సరంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళింది. ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే అప్పట్లో ప్రజలు మార్పు కావాలి అని ఆకాంక్షించారు. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారు ఒక దృఢమైనటువంటి నాయకత్వాన్ని దేశానికి ఇవ్వలేనటువంటి సందర్భంలో 2014వ సంవత్సరానికి ముందు మనం టీవీ చూసినా, ప్రింట్ మీడియా చూసినా స్కాముల పర్వాన్ని మనం అనుభవించినటువంటి నేపథ్యంలో ఒక మంచి పార్టీకి అధికార పగ్గాలు అందించాలి, ఒక మంచి నాయకుడిని ప్రధానిగా మనం ఎన్నుకోవాలి అనేటువంటి లక్ష్యంతో భారతీయులందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆనాడు ఆశీర్వదించడం జరిగింది. 10 సంవత్సరాల కాలం గడిచింది. రేపు మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంలో ఒక్కసారి వెనుక తిరిగి చూసినట్లయితే ఈ 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మనం అందరం కూడా నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక నెల రోజుల క్రితం ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఒక సర్వే వారు వెల్లడించడం జరిగింది. ఒక సర్వే ఫలితాన్ని వారు వెల్లడించడం జరిగింది. దానిలో వారు ఏమని చెప్పారంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో, నేను 10 సంవత్సరాలు అని కూడా చెప్పడం లేదు, కేవలం 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో దగ్గర 12% ప్రజలు పేదరికం నుండి బయటకు వచ్చారు అని చెప్పి ఆ ఫలితం తెలియజేసింది. ఎందుకు వారు పేదరికం నుండి బయటకు వచ్చారు, ఎలా బయటకు వచ్చారు అనేటువంటి విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సుపరిపాలన దేశానికి అందిస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడిని, బడుగు బలహీన వర్గాల వారిని కేంద్ర బిందువు చేసుకుని వారు అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే ఇవాళ అంతమంది కూడా పేదరికం నుండి బయటకు వచ్చారు అనేది మనకి స్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం. జన్ధన్ యోజన తీసుకొని వచ్చిన, జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అటల్ పెన్షన్ యోజన అని వారు పలికిన, మాతృత్వ వందన యోజన, మాతృత్వ సురక్షిత్ యోజన అని చెప్పిన, మహిళల ఆత్మగౌరవాన్ని రక్షించడానికి వారు మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టిన, ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి సంకల్పం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లోకి మొదటిసారి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అహంకార పూరితంగా నేను ఈ దేశ ప్రధానిని అని చెప్పి వారు ఎప్పుడు అనలేదు. పార్లమెంట్ మెట్లకి నమస్కరిస్తూ నేను ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కనుకనే ఆనాటి నుండి నేటి వరకు కూడా ఒక సేవకుడిగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి భావనతోటి ఆ యొక్క ఆలోచనకి అంకితమై, మరి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వారు ట్రాన్స్ట్రాయ్తో ఒక అండర్స్టాండింగ్కి రావడం జరిగింది. అయితే వారు ఏదైతే సంతకం చేశారో దాంట్లో ఒకవేళ ఆ కంపెనీ కనుక సవ్యంగా పని చేయకపోతే ట్రాన్స్ట్రాయ్ని కూడా తీసేసే అధికారం అప్పటి ప్రభుత్వానికి ఉన్న 3 సంవత్సరాల కాలం పాటు 2014 నుండి 17 వరకు మీరు ఎందుకు ఊరుకున్నారు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ రివర్స్ టెండరింగ్ అన్నారు. మేమేదో
రాష్ట్రానికి ఆదా చేస్తామన్నారు. కానీ రివర్స్ టెండరింగ్ పేరుతోటి 1 సంవత్సర కాలం పాటు ఆలస్యం చేసి వారికి కావలసినటువంటి కంపెనీకి వారు కాంట్రాక్ట్ ఇచ్చుకుని నేటి వరకు కూడా పోలవరాన్ని సంపూర్ణం చేయకపోవడం అన్నది ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజల్ని మోసం చేయడం కాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ప్రతి పైసా కూడా ఇవాళ పోలవరానికి కేంద్రం ఇస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే అక్కడ రీహాబిలిటేషన్ చేయవలసినటువంటి వారు ఉన్నారో వారి సరి అయినటువంటి సంఖ్య కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఖచ్చితంగా మేము అది చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది మాత్రమే కాదు, నిన్న మొన్న చూసినట్లయితే అక్కడ ఎటువంటి పని జరగనటువంటి సందర్భంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దీన్ని ఆక్షేపిస్తూ వెంటనే మీరు చేస్తారా లేదా మమ్మల్ని తీసుకోమంటారా అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం కూడా జరిగింది. దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే పోలవరానికి కూడా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదాని ఇవాళ పూచిగా చూపిస్తారు. అంటే మాట్లాడినంత వరకు మాట్లాడరు, కానీ ఎప్పుడైతే వారికి అవసరం అవుతుందో వెంటనే దాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటే ఎందుకంటే ఏ రాష్ట్రానికి కూడా ఇవాళ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు అని తెలియజేసినప్పుడు ప్రత్యేక ప్యాకేజ్కి వారు సమ్మతించారా లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఇది నిజమా కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంది. ఆనాడు మీరు వెంటనే దాన్ని స్వాగతిస్తూ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందో మీరు స్పెషల్ పర్పస్ వెహికల్స్ మీరు ఏర్పాటు చేయండి, మేము హడ్కో ద్వారా నాబార్డ్ ద్వారా డబ్బులు ఇస్తామంటే ఆ ప్రభుత్వం కాదు కదా, ఈ ప్రభుత్వం కూడా నేటి వరకు స్పెషల్ పర్పస్ వెహికల్స్ వేయకుండా మరి కేంద్రం ఇచ్చేటువంటి ఆ స్పెషల్ ప్యాకేజ్ని అందుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగుతుంది. అంటే తప్పిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. కానీ అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ మీద మాత్రం ఇవాళ నెపం మోపుతారు. ఇవాళ ఒకే ఒక్క విషయం ఈ సభ మాధ్యమంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే సుపరిపాలన నరేంద్ర మోడీ గారు దేశానికి అందించారు అదే విధమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ గడిచిన 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన కనుక మీరు చూసినట్లయితే ఒక్క అవినీతి మరక లేదు, కుటుంబ నేపథ్య నాయకత్వం లేదు. సాధారణంగా ఒక పార్టీలో అధ్యక్షుడు తర్వాత రెండవ అధ్యక్షుడు ఎవరవుతారంటే ఇంకొక ఆలోచన లేకుండా అధ్యక్షుడు కుమారుడు అని చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీ నేను మొదట్లో చెప్పినట్లు కార్యకర్తల్ని విశ్వసించినటువంటి పార్టీ కనుక మా జాతీయ అధ్యక్షుల తర్వాత అధ్యక్షుడు ఎవరవుతారంటే అంకిత భావంతో పార్టీకి దేశానికి సేవ చేసిన ఏ కార్యకర్త అయినా సరే అక్కడ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలోనే ఉంది. అటువంటి మంచి సంకల్పం, మంచి ఆలోచన కలిగిన పార్టీ. నాయకుడు అనేటువంటి వాడు సవాలు ఎదురైతే ఆ సవాల్ని అవకాశంగా అందిపుచ్చుకునేటువంటి వాడే నిజమైన నాయకుడు. కరోనాని మనం అందరం చవి చూసాం. కరోనా ఆకారం ఎలాగుంటుందో కూడా మనకు తెలియదు. కానీ నరేంద్ర మోడీ గారు అప్పట్లో కరోనా వచ్చిన సమయంలో మన దేశంలో పీపీఈ కిట్స్ లేవు, మన దేశంలో ఫేస్ మాస్క్ లేవు, మనం వేసుకునేటువంటి మాస్క్స్ దేశంలో లేవు, ఆక్సిజన్ కొరత ఉండింది, వెంటిలేటర్ లేవు, హాస్పిటల్లో బెడ్స్ లేవు. మరి మనకి చివరికి వ్యాక్సినేషన్ కూడా మన దేశంలో లేదు. కానీ నరేంద్ర మోడీ గారు అవకాశాన్ని అందిపుచ్చుకుని
ఇవాళ దేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే పీపీఏ కిట్స్ కావచ్చు, ఫేస్ మాస్క్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, చివరికి వ్యాక్సినేషన్స్ కూడా ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుని వెళ్ళి నిజమైనటువంటి విశ్వ గురువుగా ఇవాళ భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఘనత కూడా మనకే దక్కుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా వ్యాక్సినేషన్స్ వేసుకున్నారా? ఇంజెక్షన్లు ఎన్ని డోసులు? 3. డబ్బులు కట్టారా? 144 కోట్ల ప్రజలకి ఉచితంగా పైసా తీసుకోకుండా మీకు వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని మీరందరూ కూడా గమనించాలి. ఇది భారతదేశ సేవకి, భారతదేశం పట్ల, దేశంలో ఉన్నటువంటి ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనం చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఒకానొక సందర్భంలో మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని చంపి వారి తలల్ని తెగ నరికి వారు తీసుకుపోయేవారు. కానీ ఇవాళ ఎవ్వరూ కూడా ఆ సాహసం చేయలేరు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే సర్జికల్ స్ట్రైక్ చేయించి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థని ధ్వంసం చేశారు, ఎవరు కూడా ఇవాళ సాహసం చేయనటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో దేశంలో చూస్తున్నాం. కనుక సభాముఖంగా నేను చేసేటువంటి అభ్యర్థన, అటువంటి భారతీయ జనతా పార్టీని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. దేశ స్థాయిలో ఎట్లాగో నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధాని అవుతారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం. కానీ ఎప్పుడైతే మీరు రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి అంటున్నారు, దాన్ని కనుక మీరు రాష్ట్రంలో కూడా తీసుకుని వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినట్లయితే అభివృద్ధి, సంక్షేమం అన్న పదాలకి నిజమైన నిదర్శనం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం అని చెప్పి పెద్దలు చెప్పారు. అంటే దీని అర్థం రాజుకి తనకి ఎలా తోస్తుందో అటువంటి పాలన ఇవ్వడం కాదు, నిజంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలు వారి ఆకాంక్షల మేరకు ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే అందిస్తామో అదే నిజమైన పాలన అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి వర్గం, ప్రతి ఒక్కరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆకాంక్షల మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందిస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా రాష్ట్రంలో సైతం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిద్దామని చెప్పి అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సోదరులు జయప్రకాష్ గారికి, వనమ నరేంద్ర గారికి, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ రోజున విజయ సంకల్ప సభకి విచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీరందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా నేను విజయ సంకల్ప యాత్రతోటి మేడం పురంధరేశ్వరి గారి ఆదేశం మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తా ఉంటే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి మీ ఇంటికి వస్తే కూడా బయటకు వచ్చి మీరందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చారు. అదేవిధంగా మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తెలియజేస్తూ, మీకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో అవి తెలియజేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాల మీద కూడా మీరందరూ కూడా
పేరు పేరున కూడా మీ యొక్క విజ్ఞాపన పత్రాలను ఇచ్చారు. మీకు ఒక్కటే మాట మీకు చెప్పగలను, ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం వచ్చి 9.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంత్యోదయ పథకం కింద ఇళ్ల నిర్మాణం చేస్తూ ముఖ్యంగా మన గుంటూరు నగరంలో సుమారుగా 18,000 ఇళ్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనందరికీ కూడా ఆయుష్మాన్ భవ పేరుతోటి మనందరికీ కూడా ఆరోగ్య కార్డులు కూడా ఇవ్వడం జరిగింది, ఈ శ్రమ్ కార్డులు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉచిత వ్యాక్సినేషన్ ఇచ్చి ఉచిత టీకాని 3 డోసుల చొప్పున ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారు మనందరం కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేశాం. అదేవిధంగా ఆనాటి నుంచి రాబోయేటటువంటి 4 సంవత్సరాలకు కూడా ఉచిత రేషన్ బియ్యాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తి మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని మన రోడ్ల నిర్మాణం కానివ్వండి, మన గుంటూరు నగరానికి ప్రత్యేకించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద 540 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నింటినీ కూడా పక్కదావు పట్టించి ప్రజల్ని పథకాల పేరుతోటి మోసం చేస్తున్న విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నరేంద్ర మోడీ గారు అనేక పథకాలను ప్రవేశపెడితే ఈ ముఖ్యమంత్రి తనదిగా చెప్పుకుంటూ స్టిక్కర్ ముఖ్యమంత్రిగా మారినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ముఖ్యంగా మన గుంటూరు నగరంలో కూడా చూశాం. మిత్రులారా, మిమ్మల్ని అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, కేంద్రంలో మరొకసారి నరేంద్ర మోడీ గారు తప్పకుండా వస్తా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కనుక ఇచ్చినట్టయితే ఈ గుంటూరు నగరంతో పాటుగా యావత్ రాష్ట్రం కూడా మిగతా దేశంతో సమానంగా అభివృద్ధి చేసేటటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీ నాయకులకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కనుక ప్రతి ఒక్క వ్యక్తికి కూడా లభిస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి అరాచకాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఆ పార్టీని వదిలేసి వేరే పార్టీల వైపు పక్క చూపు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. వేరే నియోజకవర్గాల్లో అక్కడ ఓడిపోతారు అని తెలిసి ప్రజలకు సేవ చేయనటువంటి ఎమ్మెల్యేలందరినీ, మంత్రులందరినీ కూడా మా పక్క నియోజకవర్గాలకు మారుస్తూ అక్కడ చెల్లనటువంటి నాణ్యాన్ని ఇక్కడ చెల్లించే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మనకు వద్దు అని చెప్పి గ్రామాన కూడా వార్డులు కూడా ప్రజలందరూ కూడా చెబుతా ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించవలసిందిగా, ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి చాలా మంది పెద్దలందరూ కూడా ఉన్నారు ఇక్కడ. లంకా దినకర్ గారు, ఎడ్లపాటి స్వరూపారాణి గారు, చందు సాంబశివరావు గారు, యామిని శర్మ గారు, జిల్లా అధ్యక్షులు వర్మ నరేంద్ర గారు, బిట్రా శివనారాయణ గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మిట్టా వంశీ గారు, మాజీ మంత్రి గారైనటువంటి మీ అందరికీ సుపరిచితురాలైనటువంటి శనక్కాయల అరుణ్ గారు, మనందరికీ కూడా మనతో పాటు కలిసి తిరిగి మన నాయకుడుగా ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ గారు, యోగీష్ గారు, దిలీప్ గారు, కొక్కర శ్రీనివాస్ గారు, ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, సాంబయ్య గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఈదర శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, ఇతర మిత్రులందరూ కూడా, కుమారస్వామి గారు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, బాజీ గారు మైనార్టీ మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా నాతో పాటు పాదయాత్ర చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా వెనకాలే నడుస్తూ మనకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ముఖ్యంగా ఈదర శ్రీనివాసరెడ్డి గారు, ఏడుకొండల గారు, దేశు సత్యనారాయణ గారు, బజరంగ రామకృష్ణ గారు, నరసింహమూర్తి గారు, శ్రీనివాస్ గారు, నేరెళ్ల మాధవరావు గారు, ఇలా ఎంతో మంది పెద్దలు, కొంతమంది పేర్లు కూడా నేను మర్చిపోయి ఉండొచ్చు, కానీ వారందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ ప్రోత్సాహం, మీ సహకారం ఇదే విధంగా ఉండాలని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తప్పక వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఆచంపేట మండల కేంద్రంలో నిన్న వైసీపీ నాయకులు చేసినటువంటి విధ్వంసంపై మాజీ మంత్రి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. బుధవారం అచ్చంపేటలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి చేశామని చెప్పుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఇక దొంగ ఓట్లతో ఆధారపడి గెలవాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం 2 నెలల ముందే టెంటు ఎత్తివేసిందని, ఇసుక, మద్యం, మైనింగ్లపై దొంగలు పడ్డారని అన్నారు. ఇక ఆ దొంగలు ఇప్పుడు ఓట్లపై పడ్డారని విమర్శించారు. ఇక వైసీపీ నేతలు గూండాలను పెట్టుకుని వాళ్ళకి గంజాయి, మత్తు పానీయాలు డబ్బు ఇచ్చి అన్యాయంగా అక్రమంగా దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 4 సంవత్సరాల 10 మాసం పాలన పూర్తయి 2 మాసాల్లోనే ఎన్నికలు ఉన్న సందర్భంగా 2 మాసాల ముందే టెంట్ ఎత్తేసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. మేము ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేశామని చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేక దొంగ ఓట్ల మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇసుక మీద, సారాయి మీద, మైనింగ్ మీద దొంగలు పడ్డారు ఎప్పుడో 4.5 సంవత్సరాల క్రితమే. కానీ 1 సంవత్సరం క్రితం నుంచి ఓటర్ లిస్ట్ మీద పడ్డారు ఈ దొంగలు. అసలు ధైర్యంగా మీరు కనుక ప్రజలకి సేవలు చేసుంటే మేము ఇది చేశాము అని చెప్పుకొని ఓటు అడిగాము అంటే మీకే అర్థమైపోయింది మేము ప్రజలకి ఏమీ చేయలేదు, మేము తప్ప ఇంకొకరికి ఎవరికి ఏమీ చేయలేదు అనేటువంటిది మీకు మీరే అర్థమైంది. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా అర్థమై ఇంతకాలం పోలీస్ కేసులతో భయపెడుతూ వచ్చారు. ఇవాళ ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొద్దో గొప్ప ఎన్నికల కమిషనర్ కంట్రోల్లోకి శాంతి భద్రతలు, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలోకి వెళ్తున్నాయి కాబట్టి ఇక పోలీసులు మీరు ఆడమన్నట్టుగా ఆడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి గూండాల్ని తయారు చేసుకొని వాళ్ళకి మత్తు పదార్థాలు ఇచ్చి, సారా ఇచ్చి, డబ్బు ఇచ్చి అన్యాయంగా, అక్రమంగా ఈ రాష్ట్రంలో దాడులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని బట్టే వీళ్ళు ఇప్పుడే 2 నెలల ఎలక్షన్ ముందే ఓడిపోయారు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళు కనుక నిజంగా ఎన్నికలు గెలుస్తారు అని అనుకుంటే ఈ దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి కాదు. మొన్న తొండపులో జరగని, నిన్న కోసూరులో జరగని, రాష్ట్రంలో ఇంకెక్కడన్నా చాలా చోట్ల ఇదే పరిస్థితి జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తిరిగి కొట్టలేక ఊరుకున్నారు అని చెప్పేసి నన్ను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ప్రభుత్వానికి వస్తున్నాము, ఇవాళ ఫ్రస్ట్రేషన్తో వైసీపీ కార్యకర్తలు గుండాగిరి చేస్తున్నప్పటికీ కూడా సంయమనం పాటించి ఎన్నికలు పూర్తి చేసుకొని ఎన్నికలు గెలవటమే లక్ష్యంగా. ఎందుకంటే ఆడి ఇంటికి వెళ్ళిపోయేవాడు చెడగొట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆడు చెడగొట్టి వెళ్ళాలనేటువంటి ఆ ప్రయత్నానికి మేము సహకరించదలుచుకోలే. లేకపోతే తిరగబడాలంటే నిమిషం అంతే, దానికి ఏం పెద్ద ఇద్దం కాదు. ఎన్ని చూసుంటాం చిన్నప్పటి నుంచి కూడా పరిస్థితి ఎన్ని కాదు. తిరగబడితే క్షణమే, దానికి గురించి ఏం పెద్ద అనుకోబాకండి. దాంట్లో పెద్ద మీరు నిష్ణాతులని అనుకోబాకండి. కానీ ఎన్నిక సక్రమంగా జరుపుకోవాలి. ఈ కక్ష రేపు ఎన్నికల్లో తీర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండండి. రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ వైసీపీ గుండాల్ని, ఈ వైసీపీ దొంగల ముఠాని ఇంటికి పంపించి
ఆ రోజున ఆలోచిద్దాం. ఇదే పోలీసు నిన్నటిదాకా వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు మన దగ్గర కూడా పనిచేస్తారు, మనకు కూడా అధికారం ఉంటుంది. ఆ రోజు చూసేటువంటి పరిస్థితి ఉంది. సంయమనం పాటించండి. రేపు ఎన్నికలు సజావుగా నడిపించుకోండి. అంతగా చేయి దాటినప్పుడు సరే చూడొచ్చు తప్ప మీరు మాత్రం సంయమనం పాటించి అక్కడ కూడా మన లక్ష్యాన్ని డివియేట్ కాబాకండి. తొండపిలో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, చెడగొట్టడానికి పెట్టుకున్నారు వాళ్ళు. ఎట్లాగో ఓడిపోతున్నాం కాబట్టి చెడగొడదామని పెట్టుకున్నారు. దాంట్లో ఆ ట్రాప్లో మీరు పడబాకండి అని చెప్తున్నా. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలకి. ఖచ్చితంగా ఈ కసి కక్ష అంతా కూడా రేపు ఎన్నికల్లో ఓటు ద్వారా తీర్చుకోమని, ఇటువంటి దాడుల్ని రాష్ట్రంలో ఈ పిరికి పందలు చేసేటువంటిది దాడులు. ధైర్యం ఉన్నోడు ఎవడు చేయలేడు. ధైర్యం ఉన్నోడు ఎన్నికలు ఫేస్ చేస్తాడు. ఎన్నికలు ఫేస్ చేయలేనటువంటి పిరికి పందలే ఇటువంటి పనులు, డబ్బు ఖర్చు పెట్టుకొని ఇటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మరి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మరొకసారి పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల పరిధిలో గ్రామాల్లో వారం రోజుల పాటు పోలీసులు 144 సెక్షన్ విధించారు. గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా అధికార ప్రతిపక్ష నాయకులు కార్యకర్తల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరి భౌతిక దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారంతో అలర్ట్ అయినటువంటి పోలీసు యంత్రాంగం 144 సెక్షన్ అమలు చేశారు. ఈ ఇరు పార్టీలు ముఖ్య నాయకులకు పోలీస్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆసుపత్రి వ్యవస్థలో నర్సింగ్ సేవలు ఉన్నతమైనవని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ఇక బుధవారం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2024 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నర్సింగ్ సేవలను వెలకట్టలేమని అన్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రులైనా ప్రభుత్వ ఆసుపత్రులైనా రోగులకు ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నామని అంటే దానికి ముఖ్య కారణం నర్సింగ్ వ్యవస్థ అని అన్నారు. అటువంటి నర్సింగ్ సిబ్బందికి ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని తీర్చడానికి ఏపీ ఎన్ఎస్ఎస్ సిద్ధంగా ఉందని, తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఒకే మాటగా ఉండాలని అన్నారు. ఇక గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలి అన్నారు. ఏపీ ఎన్ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది అయినా నర్సింగ్ విద్యార్థులైనా ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్యల పరిష్కారం కోసం తామెప్పుడు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇక రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులర్ సాధనే ధ్యేయంగా ముందడుగు వేయబోతున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఇక 2024 క్యాలెండర్ ఆవిష్కరించినందుకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక క్యాలెండర్ ఆవిష్కరణలో నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1లు ఆశా, సంచిని, గంగమ్మ మరియు స్టాఫ్ నర్సులు హేమలత తదితరులు ఉన్నారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సెస్ యొక్క సమస్యల మీద ఈ ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తుంది. న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం నిరంతరం పోరాటం సాగిస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. గౌరవనీయులు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్లోకెల్లా అతి ఉన్నతమైనటువంటి విలువ కలిగినటువంటి ఉన్నత వైద్యం అందించేటువంటి హాస్పిటల్గా పేరొందినటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఈ హాస్పిటల్లో సార్ చేస్తున్నటువంటి సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా వైరల్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా మన హాస్పిటల్ ఉంది. అందుకు డాక్టర్ కిరణ్ కుమార్ గారి సేవలు నిజంగా చాలా అందరికీ ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి చేతి మీదుగా ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా. ఆంధ్రప్రదేశ్ నర్సెస్ సంక్షేమ సంఘం, సో ప్రజల సంక్షేమం చూసేది ఇక్కడ నర్సింగ్ విద్యార్థులు కానీ నర్సింగ్ సిబ్బంది కానీ. ఇక్కడ ఏ హాస్పిటల్ అయినా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా, పేషెంట్ కేర్ దగ్గరకు వచ్చినప్పటికీ చాలా చోట్ల డాక్టర్స్ కన్నా కూడా నర్సింగ్ కేర్కి ఇంపార్టెంట్ ఉంటుంది. నర్సింగ్ కేర్ వలన నిలబడ్డ హాస్పిటల్స్ కూడా కోకలుగా ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్గా మనం సెంట్ జోసెఫ్ హాస్పిటల్ తీసుకోవచ్చు. అక్కడికి వెళ్తే నర్సింగ్ కేర్ బాగుంది అంటారు కానీ డాక్టర్ కేర్ గురించి మాత్రం ఎవరు అడగరు. గత 60 ఏళ్ళ నుంచి కూడా నేను విన్నది అది. అలాగే నర్సింగ్ కేర్కి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు నర్సెస్ అంత మంచి కేర్ఫుల్గా పేషెంట్ని వైద్యం చేస్తూ వాళ్ళని బతికిస్తూ వాళ్ళని రోగాల నుంచి విముక్తి కలగజేసే క్రమంలో ఎస్పెషల్లీ ఐసీయూలో కానీ పోస్ట్ ఆపరేటివ్ కానీ అడ్వాన్స్డ్ ఐసీయూస్లో వాళ్ళ వర్క్ అయితే మాత్రం వర్ణనాతీతం, చాలా కష్టమైంది.
చాలా సున్నితమైంది, చాలా డెడికేటెడ్గా చేయాల్సిన అవసరం కూడా ఉన్న రోజులు ఉన్నాయి. అలాంటి నర్సెస్ యొక్క సంక్షేమాన్ని వాళ్ళ సంక్షేమం కూడా చూడటానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినందుకు మేము కూడా అభినందిస్తున్నాం. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అన్నాడు. ఈ సంక్షేమంతో పాటు క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేతపై సెటైర్లు మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇటీవలే భీమిలిలో వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించినటువంటి సిద్ధం కార్యక్రమంపై జనసేన నాయకులు తాము సిద్ధమేనంటూ వేసినటువంటి పోస్టులపై అంబటి రాంబాబు స్పందించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలు పోటీకి సిద్ధంగా ఉన్నామంటూ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఏపీలో పొత్తుల ఖరారును పోటీ చేసి స్థానాలను సీఎంగా ఎవరుంటారనే అంశాన్ని తేల్చకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయోమయం స్థితిలో ఉన్నారని ఆరోపించారు. ఇక చంద్రబాబును భుజాన వేసుకుని తిరగడానికి సిద్ధంగా ఉన్నారా, ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ పవన్ పై సెటైర్లు వేశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే ఏపీలో ఇండ్లు లేని వ్యక్తులకు తట్టా బుట్టా సర్దుకుని హైదరాబాద్ లో ఉన్న ఇంటికి వెళ్లడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ను విమర్శించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధం అని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్టా బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముల్లె సర్దుకొని. ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.